నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇనాయత్. ఎక్కడ ఉంటారన్న? నేను శ్రీరామ్ నగర్ రెహమాన్ నగర్ డివిజన్లో ఉంటా. ఏం చేస్తుంటారు? నేను మా సోఫా మేకర్స్ ఉన్నాం మేము. ఓకే. ఓకే మేడం, చెప్పండి మేడం. అయితే ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడైతే మాకు నవీన్ అన్న వస్తే మంచిగా ఉంటుంది, కొంచెం కాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచేనే. ఎందుకంటే వాళ్ళు చాలా బాధ పెడతారు, గరీబ్ లోకు డబ్బులు ఇస్తారు, మరి హాస్పిటల్లో ఎవరైనా ఉంటే తక్కువ చేపిస్తాడు, మరి చాలా సాయం చేస్తారు. ఇక్కడ అంటే నవీన్ అన్న వస్తే మంచిగా ఉంటుంది మా దగ్గర. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, సన్న బియ్యం వస్తుంది, మంచిగా ఉన్నాయి బియ్యం. తింటున్నారా లేదా? తింటున్నాం మేడం, తింటున్నాం. ఫ్రీ కరెంట్ వస్తుందా? మేడం ఫ్రీ కరెంట్ జీరో బిల్. అంటే వస్తుంది వస్తుంది, జీరో వస్తుంది మేడం. ఓకే. కాంగ్రెస్ పార్టీ చేసింది, బస్ కూడా ఫ్రీ ఉంది, ఎలా మొత్తం చేస్తుంది. వాళ్ళు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నాం మేడం, ఎప్పుడెప్పుడు వస్తాం, చాలా కష్టం, అంటే ఎప్పుడెప్పుడన్నా వెళ్తారు అట్లా. వెళ్ళినప్పుడైనా చార్జెస్ ఉంటుంది కదా? అవును మేడం, అవును మేడం. ఓకే. ఫ్రీ లేడీస్ కరెంట్ ముందే ఎంత కరెంట్ బిల్ వస్తుందా? ముందంటే 600 అయితే 400 వస్తుండే, ఇప్పుడైతే ఫ్రీ వస్తుంది, జీరో వస్తుంది ఇప్పుడు. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉన్నది మేడం, మంచిగా ఉంది. ఓకే. ఇప్పుడైతే మంచిగా ఉంది, ఇప్పుడు దాకా అయితే మంచిగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగానే అవుతాయి. ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి, నవీన్ యాదవ్ అన్నకి టికెట్ ఇవ్వాలి, ఇంతే మంచిగా ఉంటుంది. ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? అవును మేడం, కంపల్సరీ. ఎందుకన్నా? చాలా పని చేస్తుంది కదా, కరెంట్ ఫ్రీ చేసేసింది, బస్ ఫ్రీ చేసేసింది, చిన్న బియ్యం ఇస్తుండ్రు, మరేమో అది ఇంకా చేస్తుండ్రు కదా, రేషన్ కార్డు కూడా ఇస్తుండ్రు, ఇంకా చేస్తుండ్రు. ఓకే. ఇంకా కొంచెం కొంచెం నెక్స్ట్ మంత్ ఇట్లా చేస్తుండ్రు వాళ్ళు, పని చేస్తుండ్రు, కొంచెం కొంచెం పని చేస్తుండ్రు వాళ్ళు, ఓకే. అవుతుంది. థాంక్స్. ఓకే. Subscribe us and press the bell icon for more interesting updates.